హాయ్ నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బేబీ రొటీన్‌లో ఈవినింగ్ టైం రోజు పార్క్ తీసుకెళ్తాను. అలానే పార్క్‌కొచ్చాము. ఇంతకీ ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలామంది కామెంట్ చేశారు. బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ చెప్పండి అని. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. వాళ్ళిద్దరికీ నేను బ్రెస్ట్ ఫీడే చేశాను. నేను బ్రెస్ట్ ఫీడ్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి డైట్ చేశాను, మిల్క్ సరిపోయాయా లేదా, ఇది నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరిలానే నాకు చాలా డౌట్స్ వచ్చాయండి. ఎలాగా మిల్క్ సరిపోతాయా లేదా, అది కాకుండా సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీకి వచ్చినంత మిల్క్ ప్రొడక్షన్ ఉండదు అని కూడా అంటూ ఉంటారు. ఆ క్లారిటీ అంతా నేను ఇస్తాను. డాక్టర్ నాకు సజెషన్స్ ఇచ్చారు కదా, అవి మీతో షేర్ చేస్తాను. అలానే మా అమ్మమ్మ గారు, మా మమ్మీ ఇవన్నీ నాకు చెప్పిన టిప్స్, రెసిపీస్ అవన్నీ మీకు షేర్ చేస్తాను. కంప్లీట్గా చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకే కదండి, మమ్మీకి కూడా చాలా యూస్ఫుల్. బేబీకి అయితే చాలా ఇమ్యూనిటీ పవర్ గెయిన్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు. చాలా పోషకాలన్నీ బేబీకి మదర్ ఫీడింగ్ వల్ల చాలా వస్తాయి. సో మదర్కి ఏంటి అంటే, మదర్కి బ్రెస్ట్ ఫీడ్ చేశారు అంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం చాలా తగ్గుతుంది. అలానే కంప్లీట్గా బేబీకి 1 డే మొత్తం ఫుల్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడే చేశారు అంటే మనకి 400 to 500 క్యాలరీస్ ఈజీగా ఖర్చు అవుతాయి. మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకపోయినా కూడా మనం ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ అంతా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ కూడా లాస్ అవ్వచ్చు. సో బ్రెస్ట్ ఫీడ్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫస్ట్ నేను నా ఫస్ట్ బేబీతో నా బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. కొంతమందికి నార్మల్ డెలివరీ అయితే ఫీడింగ్ బాగా వస్తుంది. సిజేరియన్ అయితే ఒక 2-3 డేస్ తర్వాత ఫీడింగ్ బాగా స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు కదండి. నాకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. నాకు సి సెక్షనే అయింది. డెలివరీ అయిన తర్వాత మనకి మత్తిస్తారు కదా, అదంతా దిగే వరకు ఫీడింగ్ చేయొద్దు అని చెప్పారు డాక్టరు. తర్వాత బేబీ నా దగ్గరకు వచ్చి నీట్గా ఫీడ్ చేస్తూ ఉన్నారు. తను నీట్గా స్టార్టింగ్లో మిల్క్ సరిగ్గా రాక తర్వాత వస్తూ ఉంటాయి కదండి, ఈలోపు బేబీస్ బాటిల్కి అలవాటు అయిపోతూ ఉంటారు. ఇంకా మన ఫీడింగ్ తీసుకోవాలంటే పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. కానీ ఫీడింగ్ మనం ఇవ్వాలి కదండి, ట్రై చేయండి, స్కిప్ చేయకండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నిపుల్ షీల్డ్ అని ఉంటుంది, అది మన నిపుల్కి నీట్గా స్టిక్ అయిపోతుంది. అది యూస్ చేశారంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ బేబీతో ఒక 5 months వరకు ఏం ప్రాబ్లం రాలేదండి. ఫీడింగ్ గురించి సరిపోతున్నాయి. నాకైతే చాలా డౌట్స్ వచ్చాయి. ఓకే సరిపోతున్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు మనం ఫీడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయినా ఖచ్చితంగా ఆడుకుంటారండి. లేదు కంటిన్యూగా ఏడుస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి మిల్క్ సరిపోనట్టే, అదొక్కటే. ఇంకా నైట్ టైం ఏంటి అంటే మనం ఫీడ్ చేసిన తర్వాత వాళ్ళు నిద్రపోతారు. లేదు ఇంకా అలానే సక్ చేస్తూ ఉన్నారు అంటే అప్పుడు కూడా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోవట్లేదు అని. 5 months వరకు బాగానే సరిపోయాయండి. తర్వాత సరిపోవట్లేదు, ఇంకా 6th month స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం 6 months 6 days సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, ఆ గ్యాప్లో నేను బాటిల్ ఫీడింగ్ అలవాటు చేశాను. బాగానే పట్టుకొని నీట్గా తాగాడు. పెద్ద బాబుతో నాకు ఏం ప్రాబ్లం లేదండి, సాఫ్ట్గానే అయిపోయింది బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అంతా. ఇదండి ఇక్కడ క్యూట్గా చూస్తూ ఉన్నాడు కదా, వీడేనండి అస్సలు గోల చేసేవాడు. ఈ బాబు కూడా సి సెక్షనేనండి. తనకు కూడా మత్తు దిగిందాక ఏం ఫీడ్ చేయలేదు. తర్వాత వచ్చి నార్మల్గానే ఫీడ్ చేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. కరెక్ట్గా ఒక 4 months వరకు నాకు ఏం అనిపించలేదు. ఫీడింగ్ అంతా ఫుల్గా సరిపోతుంది. తను బాగా వెయిట్ గెయిన్ అవుతున్నాడు, బాగున్నాడు. తర్వాత నాకు ఎందుకో ఫీలింగ్ లైట్ అని నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వకముందే బేబీకి మిల్క్ సరిపోవట్లేదేమో, బాటిల్ ఫీడ్ అలవాటు చేయాలి అనుకున్నాను. కానీ వీడు అస్సలు చాలా మొండి. చూడు ఎంత క్యూట్గా చూస్తూ ఉన్నాడో, చాలా మొండోడు. అస్సలు తాగలేదు. ఎంత లాన్ కేకలు పెట్టేవాడంటే, చెప్తూ ఉంటారు కదా బాటిల్ ఫీడ్కి అలవాటు అయిన తర్వాత మదర్ ఫీడ్ తీసుకోకుండా చాలా ఏడుస్తూ ఉన్నాడు అని. అలా నా వల్ల కాలేదు, ఏం చేయాలి సెకండ్ ఆప్షన్ అని ఇంకా దానికోసంగా వెళ్ళాను. ఎలా చెప్తున్నారు మిల్క్ సరిపోవట్లేదు అని. బేబీ వెయిట్ గెయిన్ ఏమో బాగుంది,
అంటే పుట్టినప్పుడు మన బేబీ వెయిట్ ఉంటారు కదండి, అది 5 మంత్స్కి డబల్ అవ్వాలంట. అప్పుడు మన బేబీ కరెక్ట్ వెయిట్లో ఉన్నట్టు. ఇంకా ఉంటాయి కదండి డౌట్స్, అవన్నీ అడిగాను. బేబీ బాటిల్ ఫీడ్ అస్సలు తీసుకోవట్లేదు, చాలా ఏడుస్తున్నాడు. పాలు సరిపోనప్పుడు ఏం చేయాలి అని అడిగాను. మదర్ ఫీడింగ్కి అలవాటు అయిన తర్వాత బాటిల్ ఫీడ్ తీసుకోవడం కష్టమంట అండి. అస్సలు మా వాడైతే చాలా ఏడ్చేవాడు. నేను అది పనిగా 2-3 బాటిల్స్ కొన్నాను, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా నిజంగానే పాలు సరిపోవట్లేదు, ఫీడింగ్ బాటిల్ తీసుకోవట్లేదు. డాక్టర్ ఏం చెప్పారు అంటే ఇంకా బాటిల్తో ఫీడింగ్ కుదరదంట, మనం ఉగ్గిన్ ఉంటుంది కదా అది తీసుకొని దాంతో ట్రై చేయమని చెప్పారు. అది కూడా మదర్ ఈ పని చేయకూడదంట. మదర్ని చూసారు అంటే వాళ్ళు ఏడుస్తారండి, నిజంగా చాలా పెద్దగా ఏడుస్తారు. ఎందుకంటే అమ్మ ఉండి కూడా నాకేదో పిచ్చివి ఏదో తాపిస్తున్నారు అనే ఫీల్తో ఉంటారంట, అందుకని చాలా ఎక్కువ ఏడుస్తారు. మనమైతే 5 మంత్స్ దాకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం కదా, వాళ్ళు అలా ఎవరైనా, మనం కాకుండా ఇంకెవరైనా తాపించవచ్చు. నేనైతే మా బుడ్డోని చాలా ఏడిపించానండి, మిల్క్ సరిపోవట్లేదేమో అని చెప్పి పట్టుకొని పోసి అదంతా చాలా రచ్చ రచ్చ చేసేసాడు, చాలా ఏడ్చేవాడు. నేనైతే వీడి కోసం డెలివరీకి ముందే ఒక ఫీడింగ్ బాటిల్ కొన్నాను. అంటే అది కూడా సెకండ్ బేబీకి మిల్క్ కొంచెం తక్కువగా ఉంటాయి అని చెప్పి ఎవరో అంటే, అందువల్ల ఆ ఫీలింగ్తో ఉండి నేను అది కొన్నాను. అలా ఏం లేదండి, మీరు అలాంటి గిల్టీస్ ఏం పెట్టుకోకండి. నాకైతే ఫస్ట్ బేబీ బాటిల్తో తాగడం వల్ల నేను ఫీడింగ్ ఆపేసాను. వీడు అలా కాదు, వీడికి ఇప్పటిదాకా బాటిల్ అంటే ఏంటో కూడా తెలీదు, నా ఫీడే చేస్తూ ఉన్నాను. బాబుకి ఎలా అంటే నైట్ టైం ఎక్కువ ఫీడ్ చేసేదాన్ని మార్నింగ్ టైం కన్నా. అలాగా ఒక 1.5 ఇయర్ దాకా పెద్ద బాబుకి ఫీడ్ చేశాను. వీడు అసలు బాటిలే యూస్ చేయట్లేదు. వీటితో ఎలా ఉంటుందో జర్నీ. బాటిల్ ఒకవేళ అలవాటు చేయాలి అనుకుంటే నార్మల్ నిప్పులు ఉండే బాటిల్స్ అస్సలు కొనకండి. కొంచెం కాస్ట్లీ అయినా కూడా నిప్పిల్స్ కొంచెం డిఫరెంట్గా పెద్దగా ఉంటాయి, అలాంటివి కొనండి, బాగా యూజ్. మా వాడికైతే అసలు ఏవి పని చేయలేదు. నేను అన్నీ కొన్నానండి, అన్నీ అలానే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను, అసలు ఏమి యూజ్ చేయలేదు, ఏం తెచ్చుకోలేదు. మదర్కి మిల్క్ రాకపోతే సరేనండి, ఒకవేళ మదర్కి మిల్క్ వస్తుంది, బేబీ సక్ చేయడం లేదు అనుకుంటే బ్రెస్ట్ పంప్స్ ఉంటాయి కదండి, వాటితో పంప్ చేసి అయినా బేబీ, ఎందుకంటే అమ్మకి అలానే బేబీకి ఇద్దరికి చాలా యూజ్ అవుతుంది. నేను ఫీడ్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నానో అది ఇప్పుడు షేర్ చేస్తాను. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అయి ఉంటారు కదండి, డెలివరీ అయిపోగానే వెంటనే తగ్గిపోవాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఫస్ట్ అది తీసేయండి. ఎందుకంటే మీరు డైట్ చేశారు అంటే మీ మిల్క్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. తప్పకుండా మిల్క్ ఇవ్వండి. అలానే మీరు మిల్క్ ఇస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎందుకంటే కంప్లీట్గా డే మొత్తం మదర్ ఫీడే చేశారు అంటే మనం ఈజీగా 500 క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. ఎంత వర్కౌట్ చేయాలండి 500 క్యాలరీస్ ఖర్చు అవ్వాలంటే? సో మిల్క్ ఇవ్వండి, అలానే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. తర్వాత ఏంటి అంటే ఇంకా ఫుడ్ విషయంకి వస్తే, ఒక స్పూన్ వాటర్లో వేసుకొని నైట్ మార్నింగ్ లేచిన తర్వాత అవి తీసుకోండి, అది చాలా యూజ్ అవుతుంది మిల్క్ ప్రొడక్షన్కి. అలానే వెల్లుల్లిపాయ తీసుకోండి, బాగా వెల్లుల్లిపాయ కర్రీస్ చేసుకోండి, లేదంటే చేసుకునే కర్రీస్లో అవి ఎక్కువ వేసుకొని. వెల్లుల్లిపాయ కూడా మిల్క్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ బాగా తీసుకోండి. అంటే వాటి వల్ల మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పట్లేదు, అంటే వాటిలో ఉండేవి మిల్క్లోకి వచ్చి మన బేబీ కొంచెం హెల్తీగా, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా, అందుకని చెప్తున్నాను. ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోండి, మిల్క్ బాగా తీసుకోండి, 2 టైమ్స్ తీసుకోండి పర్ డే. నాకైతే మా డాక్టర్ 1 లీటర్ తాగమని చెప్పారు, కానీ అంత అయితే తాగలేము, కానీ మ్యాక్సిమం మిల్క్ తీసుకోండి. వాటర్ చాలా తీసుకోండి, మీరు ఫీడ్ చేసిన ప్రతిసారి వాటర్ తీసుకోండి. మనం ఎంత ఎక్కువ వాటర్ మిల్క్ ప్రొడక్షన్. చికెన్ తీసుకోండి, నాకేంటంటే చికెన్ తింటే మిల్క్ ఖచ్చితంగా వచ్చేటివి, చికెన్ తీసుకోండి. ఈ చిన్న చేపల్ని మా సైడ్ అయితే పక్కెలు అంటారు, ఇవి తీసుకున్నా కూడా మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఇంకొకటి రైస్ తీసుకోండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే డైలీ చపాతీ తీసుకోవడం అలవాటు, అలానే చపాతీ తీసుకుంటూ ఉంటే ఎందుకో మిల్క్ ప్రొడక్షన్ రైస్ తీసుకుంటే బాగున్ను అన్నట్టుగా నాకు అనిపించింది. సో చపాతీ కన్నా రైస్ సజెస్ట్ చేస్తాను నేను. ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తీసుకొని, ఫ్రూట్స్ తీసుకుంటే మిల్క్ వచ్చేస్తాయా అని కాదు, అందులో ఉన్న విటమిన్స్ అవన్నీ మనకి బాగా అబ్జర్వ్ అయ్యి అవి మన ద్వారా బేబీకి వెళ్తాయి కదండి. ఇంకా నట్స్ బాగా తీసుకోండి, నట్స్లో పర్టికులర్గా వాల్నట్ బాగా తీసుకోండి. వాల్నట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది, ఇది ప్రెగ్నెన్సీ నుంచి తీసుకుంటే ఇంకా మంచిది. ఇవన్నీ తీసుకుంటూ ఇంకా మిల్క్ సరిగ్గా సరిపోవట్లేదు అని అనుకుంటే డాక్టర్ నాకు 2 పౌడర్స్ ప్రిస్క్రైబ్ చేశారండి, అవి మీతో షేర్ చేస్తాను.
అవి షేర్ చేస్తాను, కానీ మీరు డైరెక్ట్గా వాడొద్దు. మీ డాక్టర్ని ఒకసారి కనుక్కొని ఆ తర్వాత మీరు యూస్ చేయండి. ఆ 2 పౌడర్స్లో ఒక పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి, ఇంకో పౌడర్ మిల్క్లో మిక్స్ చేసుకొని తాగాలి. మైమా ప్రో ఈ పౌడర్ని సజెస్ట్ చేశారు. ఈ పౌడర్ని మార్నింగ్ 1 టైం, ఈవినింగ్ 1 టైం మిల్క్లో మిక్స్ చేసుకొని తాగమని చెప్పారు. ఇంకొకటి ప్రో 360, అది 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగమని చెప్పారు. నాకు వీటి అవసరం అయితే పెద్దగా రాలేదండి. నేను 5th మంత్‌లో ఒక 2, 3 డేస్ అలా ఎప్పుడైనా లైట్‌గా అలా అనిపిస్తే 1 స్పూన్ అలా మిక్స్ చేసుకొని తాగేదాన్ని. కంప్లీట్‌గా డే మొత్తం కూడా తాగేదాన్ని కాను. మీరు నీట్‌గా మంచి ఫుడ్ తీసుకుంటూ విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకి బేబీ ఇవ్వాలి కాబట్టి గుడ్ ఫుడ్ తీసుకోండి. మిల్క్ ఆటోమేటిక్‌గా అవే ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు నేను షేర్ చేసిందంతా నా ఇద్దరు పిల్లలతో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎలా ఉన్నింది అని మీతో షేర్ చేశాను. నేను ఎలాంటి డైట్ తీసుకున్నాను, ఏవే ఫుడ్ తీసుకున్నాను, వాళ్ళని ఎలా టేక్ కేర్ చేశాను, ఎలా మనకు తెలుస్తుంది వాళ్ళు టమ్మీ ఫుల్ ఉందా లేదా అని, అదంతా మీతో షేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారుగా బుజ్జోడు, వాడికి ఇప్పుడు 7th మంత్ సాలిడ్ స్టార్ట్ చేసేసాను. వాళ్ళకి నేను మెనూ ఎలా ప్రిపేర్ చేస్తాను, ఏ రెసిపీస్ పెడతాను, బేబీ డే ఎలా ఉంటుంది, యాక్టివిటీస్ ఏమేమి చేపిస్తాను, అవన్నీ మీకు లాగ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.